కుడి చేతిని కుడి తొడ కింద, ఎడమ చేతిని ఎడమ తొడ కింద ఉంచి చక్కగా శ్వాసను తీసుకుని మనం సూక్ష్మ వ్యాయామం చేస్తాము. Stretch your neck to the right side, to the left side. నిదానంగా మీ మెడ భాగాన్ని కుడి పక్కకు వంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యకు వస్తాము. శ్వాస వదిలేస్తూ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ టు ద సెంటర్, ఎక్సేల్ టు ద రైట్ సైడ్. ఇన్హేల్ అండ్ సెంటర్. నౌ యూ విల్ టర్న్ యువర్ హెడ్ టువర్డ్స్ రైట్ సైడ్. నిదానంగా మీ మెడ భాగాన్ని కుడి పక్కకు తిప్పండి. నిదానంగా మెడ భాగాన్ని ముందు నుంచి ఇలా కదపండి. అర్ధచంద్రాకారంలో మీ మెడ భాగాన్ని కలుపుతూ ఉండాలి. నిదానం. రిలాక్స్. భుజాలకు సంబంధించిన వ్యాయామం చేస్తాము. రెండు చేతులు ముందుకు చాపండి. దీన్ని మనం కటి చక్రాసనం అని కూడా పిలుస్తాము. హ్యాండ్స్ ఫార్వర్డ్. శ్వాస తీసుకొని నిదానంగా రెండు చేతులు మీ కుడి వైపుకి తిప్పండి. ఆసనం హాఫ్ స్క్వాట్. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. రెండు చేతులు ముందుకి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. కొంచెమే చేయండి, ఎక్కువ దిగకండి. మీరు చేయగలిగినంతే చేయండి. ఇన్హేల్, కమ్ అప్. మళ్ళీ ఒకసారి చేద్దాము. హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్. ఇన్హేల్, ఎక్సేల్ అండ్ కమ్ డౌన్. Inhale, come up. Very good. ఇది the fingers, turn them outward. Now raise up on your toes. మెల్లగా మీ టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ లేచి ఉండడానికి ప్రయత్నం చేయండి. Try to be on your toes. చిన్నపిల్లలు మీకు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నిదానంగా కాళ్ళు తెంపండి. మెల్లగా చేతులు పక్క నుంచి slowly from sideward to the downward. Once again we repeat. Fingers, turn them outward, raise up on your toes. నిదానంగా రెండు చేతులు. రిలాక్స్. అందరూ కూడా చేతులు దించండి. ఇప్పుడు అంటారు దీన్ని. ఈ ఆసనం వల్ల మన ఫ్లాంక్ మజిల్స్, సైడ్ అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే మన పొట్టలో ఉండేటువంటి అవయవాలకు ఎంతో ఉత్తేజం వస్తుంది. నిదానంగా పైకి లేవండి. త్రికోణంలో శరీరం ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. నిదానంగా పైకి లేవండి. చక్క ఎడం కాలు మడం ముందుకు తిప్పండి. కాలుని చక్క కాళ్ళ దగ్గర తెచ్చుకొని చేతులు దగ్గరికి. ఓకే, అందరూ కూడా చక్క చేతులు రిలీజ్ చేస్తాం. కాళ్ళని చాపి చక్కగా చేతులు రెండు, కుడి చేయి కుడి పక్కన, ఎడం చేయడం. విశ్రాంతి, విశ్రాంతి. ఇప్పుడు మనము వజ్రాసనం చేస్తాం. అందరూ కూడా చక్కగా కాళ్ళను మడుస్తూ, మడాలను కుడి మడము కుడి తొంటి కింద, ఎడం మడము ఎడం తొంటికి. ఎవరికైనా బాగా నడుము నొప్పి, అదే మోకాళ్ళ నొప్పులు అలా ఉన్నవారు ఎక్కువ స్ట్రెయిన్ అవుద్ది. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. అందరూ కళ్ళు. ఒక్కరు మీ స్కూల్స్లో, మీ ఇంట్లో చేస్తూ, మీ ఫ్యామిలీలో అందరూ, మీ అమ్మకు, నాన్నకు, అక్కకు, చెల్లికి అందరికీ నేర్పించి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో చేయాలి. నిదానంగా చేతులు వెనక్కి తీసుకొస్తూ మీ శరీరాన్ని పైకి లేపి చక్కగా అదే స్థితిలో ఉండండి. మనం తర్వాత ఆసనంలోకి వెళ్తాం. తర్వాతి ఆసనం చాలా సంతోషం. ఇప్పుడు విశ్రాంతి. ఇప్పుడు మనం తర్వాత చేయబోయే ఆసనం వక్రాసనం. అంటే ఆబ్లిక్, అంటే వంకరగా శరీరంతో విశ్రాంతి పొందుతుంది.
Relax your body. Relax. భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో యుగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్, అలాగే పున్నమి ఘాటు అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరగబోతూ ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి. ఈ అతి క్లిష్టమైనవి ఉండవు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు చేయవచ్చు, ఏ సమయంలోనూ చేసుకోవచ్చు. ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఆఫీస్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.